నువ్వు కింద పిండి తీసుకో. అదే తీసాడు. ఏమనుకున్నది? ఏంటి వెరైటీ పిండిలో ఉంది ఏంటిది? అదే కదా మరి. ఓ కింద ఉన్నాయి చూడు, రాగులు తీసుకో. ఓ రాగులు. అలాగే బియ్యం తీసుకో. బియ్యము. మినపప్పు తీసుకో. కొంచెం మెంతులు ఉంటాయి తీసుకో. ఓ అన్ని రెడీ చేసి పెట్టావే? అవన్నీ కలిపి రెడీ చేసాంట. 200 రాగులు, 200 బియ్యం, 1 వంతు మినపప్పు, కొద్దిగా మెంతులు, ఇవన్నీ వేసి నీళ్లు పోసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి అన్నమాట ఇది. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ పెనం మీద 2 చుక్కలు నూనె వేసి మాత్రం దోశ అయ్యేది. బాబాయ్ అన్ని వేసావు కానీ బాబాయ్, అన్ని విటమిన్స్ అన్నానని చెప్పేసి నువ్వు ఉప్పు వేయడం మర్చిపోయావా ఏంటి? అరే కూరలో ఉప్పు ఉంటుందిరా, అయినా నీ తృప్తి కోసం కొద్దిగా బాగా కలుపు. అదేంటిరా ఉల్లిపాయలు కట్ చేస్తున్నా? ఓహోహో, శబాష్ శబాష్ శబాష్, ఎక్స్ట్రా టాలెంట్లు కూడా వచ్చేసి. మరి వెరీ గుడ్ వెరీ గుడ్. అవునా? వేసుకోకండి. ఇప్పుడు దాని మీద 1 కప్పు తీసి వేసి అలాగా రౌండ్ షేప్ వచ్చేలాగా తయారు చేసుకోవాలి. వాటి సన్నాసి ఎలా వేయాలో నేను చేసి చూపిస్తాను, చూసి నేర్చుకో. ఈ పక్కన ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ముందు చక్కగా కాలేజీ కూర్చున్నాను చూడండి సార్, పర్లేదు నేర్చుకోండి సార్. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దీన్ని ఉల్లిపాయ పెట్టి చక్కగా అలాగా కట్టి పెట్టామా లేదా? అవునా? ఇప్పుడు ఈ పిండి తీసుకోవాలి. తీసుకుని ఏం చేయాలి అంటే దీన్ని చక్కగా అలాగా అలాగా అలాగా. ఇప్పుడు ఏం చేస్తాం? నూనె తీసుకుంటాం. తీసుకున్న తర్వాత కాకంత అన్ని అలా వేసుకున్నాం అనుకో, ఎలా కాలుతుంది చూడు. కాలుతుందా లేదా? వస్తుందా? కరెక్ట్ షేప్ వస్తుందా లేదా ముందు అది చెప్పు. అది అంతేనా? ఇప్పుడు చెప్పు ఎవడు గొప్పడు? ఇప్పుడు చెప్పు ఎవడు గొప్పడు అంటున్నా. గొప్ప దేంట్లో గొప్పరా? నీతో నేను అట్టి చేయించాను, అదా తెలియట్లేదు నీకు ఇక్కడ. అబ్బా అబ్బా అబ్బా, ఓ పని చేస్తాను, యాద నుంచి పేరు మార్చుకున్నాను. నా పేరు అబ్బాయి, నీ పేరే బాబాయ్. వద్దులే వద్దులే వద్దులే, నన్ను అప్పుడే అంత పెద్దోని చేయకు. సూపర్ బాబాయ్. కావాలి ఎన్నటికైనా నువ్వు పెద్దోడు అవ్వాలి, అదేగా నా కోరిక. అదే కదా నా కోరిక. ఓన్లే నాదే నేర్చుకున్నాం అని కూడా అనుకుంటారు కదా. ఎలా అవుతుంది షేపు? ఎలా ఉంది కవర్? బాబాయ్ అట్టే నీది గుండ్రంగా ఎందుకు వేయాలి? ఐఐటీలో కానీ లేకపోతే ఏమంటారు ధర్మ పిరమిడ్ షేప్ అలాంటివన్నీ వేయచ్చు. ఒక్కోటి వేయడానికి 3 రోజులు పడతారు. ఎందుకంటే షేప్ లో కటింగ్ చేసి తర్వాత కదా నువ్వు వేయించేది. ఇంకో 4 రోజులే. ఒక పెనం కావాలి కదా, పక్కన ఇంకోటి కూడా కావాలి. బాబాయ్ ఎప్పుడైనా టైటానిక్ అంత అట్టేసి సముద్రంలో అంతే మరి. బాబాయ్ అట్టేయడమే రాదు, అట్టెట్ట బతుకుతావురా అన్న నాకు. చూడండి అట్టు. శబాష్ శబాష్, నా పేరు నిలబెట్టావురా. బాబాయ్ గారు అబ్బాయి అంటే అది చక్కగా షర్టు కుట్టించుకోవచ్చు, ఈ అట్టుతో చక్కగా ఆడవాళ్ళు జాకెట్ కుట్టించుకోవచ్చు, ఈ అట్టుతో కావాలంటే వివిధ రకాల డిజైన్స్ కూడా కుట్టించుకోవచ్చు, గోచి కూడా పెట్టుకోవచ్చు. సన్నాసి జాతర కూరను ఆ దోశలు పట్టుకురా, రుచి చూసి ఆ సంగతి తెలుసుకురా. తీసుకురాదా అట్టనే కాదు కాకపోతే ఊరుకో.
కందా బచ్చలి కూర రమణమ్మ తిరిగిపోయింది కర్రీ. బాబాయ్ శబాష్ రా. నాకు కూడా అట్టే అబ్బో రాబా ఎట్టదు బాబాయ్. శబాష్ బాబాయ్ బా ఇచ్చేయచ్చు బాబాయ్. వేసుకో ముందు ఇది వేసుకో నువ్వు కూడా వేసుకో. బచ్చలి కూర ఆ, ఎట్లా వేసుకొని తీసుకో దోశ ఈ అట్టుని ఎత్తానే అట్టే అట్టే పెట్టి అట్టే అట్టే ఆ, నువ్వు కూడా అట్టే పెట్టి ఆహా తినరా. మాట్లాడుతుంది మటరాణి మౌనమిది కొండ బచ్చలి కూర అది అట్టులో నంచుకు తింటే అదిరిపోయే టేస్ట్ ఇది. చెప్పాడు చెప్పాడు బాగుందా. చాలా బాగుంది బాబాయ్. కలు కలు కహా కై కా క్రో 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 క్రై క్రై. ఏంటి కాయగూరలు ఆపి ఏం కావాలో ఏం లేదు చెప్పలేదు. బాబాయ్, రాగట్టు అదిరిపోయింది, తర్వాత కందా బచ్చలు అదిరిపోయింది. ఆ. కాకపోతే దీన్ని ఎలా చేసామో మొత్తం అందాన్ని కా భాషలో కా ప్రేక్షకులకు అందిస్తాను. కాబాట్లో వద్దు, మామూలు బాటలో చెప్తేనే అర్థం అవుద్ది. మరి చెప్పు మరి. నెక్స్ట్ దేంతో తింటాం మరి? అదే రాగి దోశలు. ముందుగా రాగులు బియ్యం రెండు పాలు అయితే మినపప్పు 1 పాలు అన్నమాట. కొద్దిగా మెంతులు, తర్వాత నీళ్లు ఉప్పు వేసి రుబ్బుకొని రాగి పిండి కరెక్ట్ గా దోశలు వేసుకోవడానికి ఎలా తయారు చేసుకోవాలో అలా చేసుకోవాలి. తర్వాత ఒక పెనం మీద నూనె రాసి పెనం బాగా వేడెక్కిన తర్వాత రాగి పిండి వేసి దాన్ని చక్కగా దోశ షేపులో తయారు చేసుకుని దానిపై అక్కడక్కడ కాస్త నూనె చల్లాలి. కాసేపు అయిన తర్వాత ఏమవుతుంది, కింద పెనం కాస్త కాలుతుంది కదా దోశ, అప్పుడు తిరిగేసుకుంటాం. 2 వైపులా కాల్చుకున్నాం అనుకో రాగి అట్టు రెడీ. కందా బచ్చల కూరతోటి ఈ రాగి దోశ తింటే ఉంటుంది అదే మజా. అబ్బా అది రుచి చూడాల్సిందే.